నార్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. Developed our mind section 1, section 2 and even started developing section 3. యాక్చువల్గా కేవలం ఈ 145 వీడియోలు చూడటం ద్వారా డెవలప్ అయిపోయామని కాదు నా ఉద్దేశం. సఫిషియెంట్లీ స్లీప్ కరెక్షన్, ఫుడ్ కరెక్షన్, బ్రీతింగ్ కరెక్షన్, అదే 3-step rhythmic breathing mastering అండ్ డిఫ్ట్ వాచింగ్ చేసిన ఒక రిజల్ట్స్ నుండి కరెక్టివ్ మెథడ్స్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ జరిగితే ఈ ప్రాసెస్ లో మైండ్ లో ఉండే సెక్షన్ 1, సెక్షన్ 2 కంప్లీట్ గా డెవలప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం సెక్షన్ 3 కూడా స్టార్ట్ అవుతుంది డెవలప్ అవటం. పారామెంటల్ సెంటర్ మెమరీ పూల్ అని చెప్పుకున్నాం కదా, అది aspirant find himself on the cellular, molecular and molecular plane functioning and able to function in his cellular molecular bodies. సో ఇక్కడ డిస్టింగ్విష్ గా పర్స్యూ అవుతుంది ఆ స్టేట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రిటికల్ సర్టెన్ స్టేజ్ రీచ్ అయిన పాయింట్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం అనమాట. మనకి ఇంకా చాలా దూరంగా ఉన్నది. మనం తెలుసుకుంటున్నాం, తెలుసుకొని అర్థం చేసుకొని ఆ సాధనలు ప్రయత్నం చేస్తాం. సాధనను రెగ్యులర్ గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఎంతసేపు చేసాం అనేది ప్రామాణికం కాదు. రెగ్యులర్ గా చేయగలుగుతున్నావా లేదా అనేది కూడా ప్రామాణికం కాదు. ఎన్నిసార్లు అటెంప్ట్ చేయగలుగుతున్నాం అనేది మొదటి దశలో ప్రామాణికం. నెక్స్ట్ ఈ ఈ ప్రాసెస్ అంతా ఒక డెవలప్మెంట్ లాంటిది, మైండ్ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ లాంటిది. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ జరిగిపోదు. ఓ గులాబీ మొక్క వేసినంత మాత్రాన వెంటనే గులాబీ మొన్నాడే పూయదు. సో ఒక విత్తనం వేస్తే దాని నుండి ఫలం రావాలంటే ఒక నిర్దేశిత టైం పడుతుంది. సో అలాంటి చాలా స్లో ప్రాసెస్, ఇది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. ప్రతి క్షణంలో జరుగుతూ ఉంటుంది మార్పు, కానీ ఆ మార్పు మనకు గుర్తించే సెన్సిటివిటీ మనకు ఉండదు. అది తేడా. ఆస్పిరెంట్ ఫైండ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద సెల్యులర్, మాలిక్యులర్ అండ్ మాలిక్యులర్ ప్లేన్. సో ఇంతకుముందు తెలుసుకున్నాం సెక్షన్ 2 కంప్లీట్ గా డెవలప్ అయ్యి సెక్షన్ 3 డెవలప్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ పర్సన్ ప్రచార స్టేజ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు తను డిఫరెంట్ టైమింగ్స్ లో చూడగలుగుతాడు. సెక్షన్ 1 తో ఏమో కేవలం సెల్యులర్ ప్లేన్ లోనే వర్కౌట్ అవుతుంది. బట్ సెక్షన్ 2 వచ్చేప్పటికి సెల్యులర్, మాలిక్యులర్ కంబైన్ ప్లేన్ లో జరుగుతుంటుంది విత్ హెల్ప్ ఆఫ్ కెమికల్. అదే సెక్షన్ 3 వచ్చేప్పటికి మాలిక్యులర్ ప్లేన్ లో ఫంక్షనింగ్ జరుగుతుంటుంది. సో మాలిక్యులర్ ప్లేన్ ఫంక్షనింగ్ లో క్లియర్ గా ఇక్కడ ప్రొఫిటిక్ డ్రీమ్స్ అనే మాట వస్తుంది. సో కళ నిద్రలోకి వెళ్ళటం, కాన్షియస్ గా ఉండటం, నిద్ర కళ కూడా కాన్షియస్ గా కంటం, కళలో ఒక క్లారిటీ రావటం, అసందర్భంగా ఏదేదో ఉన్నట్టు ఒక జంబులపు ఫజిల్లా కాకుండా, సో వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ నాట్ రియల్ కళలో తెలియటం, ఇదంతా మాలిక్యులర్ లెవెల్లో ఫంక్షనింగ్ అనమాట. సో ఫంక్షనింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే, కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయిన వాడు చెప్తుంటే అది కహానీ లాగా, స్టోరీ లాగా ఉంటుంది. అప్పుడు దాంట్లోంచి డీటెయిల్ గా వెళ్ళద్దు. and are to able to function in his cellular molecular bodies. సో ఫిజికల్ బాడీతోనూ ఫంక్షనింగ్ హార్మోనిక్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మాలిక్యులర్ బాడీతో కూడా ఫంక్షనింగ్ హార్మోనిక్ గా ఉంటుంది. టెంప్టెడ్ టు యూజ్ అకల్ట్ పవర్స్. ఈ స్టేజ్ లోనే అకల్ట్ పవర్స్ అనేవి సెక్షన్ 3 డెవలప్ అవుతున్నప్పుడే వస్తాయి. సిద్ధులు అంటారు కదా, అది. సో యాక్చువల్గా వీటి గురించి కూడా ఎక్కువ డిస్కషన్ చేసుకోవద్దు. వీటి గురించి సఫిషియెంట్ గా చాలా ఛానల్లో చాలా మంది చెప్పడం జరిగింది. చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి ఈ సిద్ధుల గురించి, అష్టసిద్ధులని, అదని ఇదని, అణిమ, గరిమ. సో వాటి గురించి డిస్కషన్ అవుతుంది, ఎందుకంటే అది కేవలం ఒక ఇమాజినేషన్ లోకి తీసుకెళ్తుంది. ఆ ఇమాజినేషన్ నుంచే ఆ ఇమాజినేషన్ మోటివ్ కింద పనిచేస్తుంది, డిజైర్ కింద కన్వర్ట్ అవుతుంటుంది. ఎప్పుడైతే నువ్వు పర్టికులర్ గా డిజైర్ చేసి ఒక సాధన చేస్తున్నావో సాధన ఒక వ్యాలిడిటీ పోతుంది. సో
ప్రపంచం అంతా ఆనందం అవ్వాలి, ఆనందంగా ఆనందింప చెయ్యాలని ఏ పువ్వు పూయదు. అది పువ్వు పూస్తుంది, ప్రపంచం దాన్ని చూసి ఆనందించబోతుంది అంతే. అలా ఉంటుంది. అంతేగాని దీని కోసం చేయటం జరగదు. దీని కోసం అన్నట్టు జరగదు. బట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. ఇక్కడ యాక్చువల్‌గా టెంప్టెడ్ ఏమాత్రం కొంచెం అక్కడ జస్ట్ 2 కలలు మీరు అనుకున్నది టక్కని మొన్నటి జరిగిందనుకోండి. వెంటనే ఆటోమేటిక్‌గా మీరు అబోవ్ ఆల్ కింద ఫీల్ అయిపోతారు. ఒక పెద్ద మహాత్ముడిలాగాను ఇలా ఫీల్ అయిపోతారు. ఈ ఈ టైంలో చాలా ప్రాబ్లమ్. అలాగే మీరు అన్నది జరుగుతోందనుకోండి సపోజ్. జరగబోయేది తెలుస్తోందనుకోండి. ఇన్‌సైట్ పనిచేస్తోందనుకోండి. ఆ! వెంటనే ఏదో మీరు ఒక మహానుభావుడు కింద ఫీల్ అవుతారు. దాన్ని మళ్ళా వాడటానికి ట్రై చేస్తారు. మీ కష్టాలను, మీ చుట్టుపక్కల వాళ్ళ కష్టాలను, మీకు ఇష్టమైన వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఆ పవర్స్ వాడాలని కూడా ట్రై చేస్తారు. ఇదంతా టెంప్టేషను. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ప్రత్యాహార స్టేజ్‌లో చాలా ఇంపార్టెంట్. ఆ జోలికి పోకుండా ఉండటం అనేది. ప్రాణ ఈస్ ఏబుల్ టు కమ్ ఇన్ ఎవ్రీ పోర్ ఆఫ్ బాడీ. యాక్చువల్‌గా వీళ్ళు పర్సీవ్ చేయగలుగుతారు. ఏంటి అంటే మనం యాక్చువల్‌గా నిజంగా ప్రాణాన్నే మనం పర్సీవ్ చేయట్లా. కానీ మనకు ఒకటే తెలుసు, డెడ్ బాడీ ఉన్నవాడు, ప్రాణం ఉన్నవాడు చనిపోయాడంటే వాడికి ప్రాణం లేదు అని. అంతే. కానీ ప్రాణం ఉన్నది మీరు పర్సెప్షన్‌లో మీకు ప్రాణం అనేది ఏమిటి? ఆ ఎనర్జీని ఎలా ఫీల్ అవుతున్నారు? మీరేమైనా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారా అంటే జీరో అనే చెప్పాలి. జస్ట్ ఓన్లీ చాలా మందిని ఆలోచిస్తున్నాను కాబట్టి బతుకున్నాను అనుకుంటున్నారు. కదులుతున్నాం కాబట్టి బతుకున్నాం అనుకుంటారు. బతుకున్నావు కాబట్టి కదులుతావు, మూవ్ చలనం ఉంటుంది, ఆలోచిస్తావు అనేది వాస్తవమే. కానీ రివర్స్ వైస్ వర్సా మీనింగ్ తీసుకుంటారు అంతే. సో మనకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ కానీ ఎవ్రీ పోర్ మన శరీరంలో ప్రతి అణువున ఆ ప్రాణం ఉందే దాని యొక్క పర్సీవ్ చేయగలం. యాక్చువల్‌గా ఈ టైంలో ఇంకా ఎక్కువ పర్సెప్షన్‌కి వస్తుంది. ద మూన్ ప్రొవైడ్స్ ప్రాణ టు ఎంటర్ కాస్మోస్ అనే విషయం కూడా. ప్రస్తుతం మనకి ఇది జస్ట్ ఒక స్టేట్మెంట్ అంతే. ఆ లెవెల్ ఆఫ్ ఆహ్, అనుభవం పొందినవాడు చెప్పిన ఒక స్టేట్మెంట్. మూన్ ప్రొవైడ్స్ ప్రాణ టు ఎంటైర్ కాస్మస్ అనేది. సో నౌ చాలా ఇంపార్టెంట్ దాంట్లోకి వెళ్దాం. ప్రాక్టీసెస్. ప్రాక్టీసెస్ ఏంటంటే సెన్సిటివిటీ ఆర్ అవేకెన్ ఫోర్స్ డెవలపింగ్ ప్రాక్టీసెస్. అవేకెనింగ్ స్టేట్ లో ఉండటం, అవేర్ గా ఉండటం, అవేర్ కి అవేకెన్ కి సెన్సిటివ్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ప్రాక్టీసెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో ఈ ప్రాక్టీస్ అన్ని మీ సెన్సెస్ ఆర్గాన్స్ ని సెన్సిటైజ్ చేయడానికి మనకు ఉపయోగపడేవి. ద సేమ్ టైం డీప్ పర్సెప్షన్ కి గురి చేస్తాయి అండ్ బీ ఇన్ ద మూమెంట్ అనే దానికి సహకరిస్తాయి. అవేర్నెస్ పెరగడానికి కూడా సహకరిస్తాయి. అయితే ప్రాక్టీసెస్ ఎన్నిసార్లు అటెంప్ట్ చేయగలిగాం, ఎన్నిసార్లు చేస్తుండగలిగాం, గ్రాడ్యువల్ గా చేసుకుంటూ రండి. అంతేగాని ఫ్యాషన్ గా ఇప్పుడు 4-5 వీడియోల్లో ఓ 10-15 ప్రాక్టీస్ వచ్చాయి కదా, అన్ని చేసేయాలని, అన్ని ఒక రోజు చేసేయాలని, అన్ని పర్ఫెక్ట్ గా చేసేయాలని, స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ అనే రెండిటి యొక్క భ్రమల్లో పడద్దు. ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం మనం. స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ వెంట పడ్డామంటే ఇక ఆ పని సర్వనాశనం అయిపోయినట్టే. పని జరిగిందా లేదా అనటానికి ఇది మెటీరియల్ థింగ్ కాదు. సో రైట్, సెన్సిటివిటీ అండ్ అవేకెన్ ఫోర్స్ డెవలపింగ్ ప్రాక్టీసెస్. ప్రతి ప్రాక్టీస్ ని 2-3 సార్లు వినండి, అండర్స్టాండ్ చేసుకోండి. మీ మీ ఓపిక బట్టి, మీ కుదురుకు బట్టి మీరు ఆ ప్రాక్టీస్ చేయండి. ఇవి చాలా ఈజీ ప్రాక్టీసు. జస్ట్ అర్థం చేసుకున్న వాళ్ళు, ప్రతి వాళ్ళు తెలుసుకున్న ప్రతి వాళ్ళు చేయగలరు. వయస్సుతో నిమిత్తం లేదు, ఎంత ఏజ్ ఉన్నా కూడా చేయొచ్చు. సో ఈ ప్రాక్టీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఒకసారి మళ్ళీ క్లియర్ గా తెలుసుకొని ప్రొసీడ్ అవుదాం. సైంటిఫిక్ యోగా ఈజ్ టు జాయిన్ ద ఇండివిజువల్ అవేర్నెస్ ఆఫ్ బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఫ్రీ విల్ అండ్ కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ డివైన్ ఫ్రాగ్మెంట్స్. ఆ డివైన్ ఫ్రాగ్మెంట్ మన సెల్ఫ్ అని రిఫర్ చేస్తాం. సో యోగా అంటే అందరూ యూనియన్ అని చెప్తుంటారు కదా, నవ్వటం, కలయిక, యూనియన్ అంటారుగా. సో ఇక్కడ సైంటిఫిక్ యోగా ఏమేమిటి యూనియన్ అని చెప్తారు అన్నమాట. మామూలుగా మన ఇండివిజువల్ అవేర్నెస్ ఉంది కదా, ఇండివిజువల్ అవేర్నెస్ బాడీకి అవేర్నెస్ ఉంది, అలాగే మన మైండ్కి అవేర్నెస్ ఉంది, మన సెన్సెస్ ఒక అవేర్నెస్ ఉంది, అండ్ ఫ్రీ విల్ ఒక అవేర్నెస్ ఉంది.
అలాగే కాస్మిక్ కాన్షియస్నెస్ అనేది, ఆ కాస్మిక్ కాన్షియస్నెస్ అనేది హై గ్రేడ్ అనమాట. సెల్ఫ్ కాన్షియస్నెస్ దానికంటే కొంచెం కిందది. సింపుల్ కాన్షియస్నెస్ అంతకంటే చిన్నది. ఈ కాన్షియస్నెస్ గురించి ఇంతకుముందు డీటెయిల్ గా తెలుసుకోవడం జరిగింది. సో డివైన్ ఫ్రాగ్మెంట్ మన లోపల ఏదైతే సెల్ఫ్ అనుకున్నామో, అంటే ఏదైతే మనకి మొత్తం ఈ బాడీ మైండ్ సెన్సెస్ ఇవేవి కాదో, ఇవన్నిటి కాకుండా అవి ఏదైతే మిగులుతుందో అది డివైన్ ఫ్రాగ్మెంట్ అనమాట, సెల్ఫ్ అని చెప్పొచ్చు. బుద్ధుడు దీన్ని వాయిడ్ ఆర్ ఎంప్టీనెస్ అని డిఫైన్ చేశాడు. అదే వేదాల్లో అయితే వాటిలో ఆత్మ కింద దీన్ని రిఫర్ చేయడం జరిగింది. సో ఈ కాస్మిక్ కాన్షియస్నెస్, డివైన్ ఫ్రాగ్మెంట్, ఫ్రీ విల్ అండ్ అవేర్నెస్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ సెన్సెస్ ఇవన్నీ కలిసి జాయిన్ అవ్వటం ఉందే, అదే సైంటిఫిక్ యోగా అంటే. రేపటి నుండి ఈ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకుందాం.